మీరు ఆల్రెడీ లోన్ తీసుకున్నా ఆర్ ఫ్యూచర్ లో తీసుకోవాలనుకున్నా, ఏ హోమ్ లోన్ అయినా, పర్సనల్ లోన్ అయినా, వెహికల్ లోన్ అయినా, ఏం తీసుకోవాలనుకున్నా ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు తీసుకున్న తర్వాత నెల నెల ఈఎంఐల్ని కడుతూ ఉంటారు. ఏదో ఒక పాయింట్ లో మీ లోన్ ని క్లోజ్ చేద్దామని ఆ లోన్ కి సంబంధించిన మొత్తం డబ్బులు మీ బ్యాంకు పే చేసి ఆ లోన్ ని క్లోజ్ చేయమని చెప్పి బ్యాంక్ వాళ్ళు కూడా ఆ లోన్ క్లోజ్ అయిపోయింది సార్ అంటే మీ పార్టీకి మీరు వెళ్ళిపోకండి. బ్యాంక్ వాళ్ళని ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆర్ దీన్నే నో డ్యూస్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఇది లీగల్ గా బ్యాంక్ వాళ్ళు మీ లోన్ ఇంకా కంప్లీట్ అయింది, ఇక మీకు ఈ బ్యాంక్ లో ఎటువంటి లోన్ లేదని వెరిఫై చేస్తున్న లీగల్ డాక్యుమెంట్. ఇది మీకు లేదంటే కొన్నిసార్లు పొరపాటున లోన్ అకౌంట్ అలానే యాక్టివ్ లో ఉంటూ మీరు నెక్స్ట్ ఈఎంఐలు కట్టట్లేదని సిబిల్ వాళ్ళకి రిపోర్ట్ అయి మీ సిబిల్ స్కోర్ పడుతుంది అండ్ బ్యాంక్ సిస్టమ్ ఆటోమేటిక్ గా మీరు లోన్ డబ్బులు కట్టట్లేదని మీకు లీగల్ నోటీసులు కూడా పంపిస్తుంది. కాబట్టి లోన్ మనీని కంప్లీట్ గా పే చేశాక ఈ ఎన్ఓసి తీసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ లోపు పడిపోయిన మీ సిబిల్ ని ఈ కలెక్ట్ చేసుకున్న ఎన్ఓసి డాక్యుమెంట్ తో సిబిల్ వాళ్ళకి రిపోర్ట్ చేసి మళ్ళీ మీ సిబిల్ స్కోర్ ని పెంచుకోవచ్చు. తప్పకుండా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.